డిఎస్సి మీద నిందలు మోపుతూ ప్రతిపక్ష పార్టీగా చెప్పుకునేటువంటి గొడ్డల పార్టీ అధినేత కావచ్చు, వారి నాయకులు కావచ్చు, ఈ రోజున మా వంతు బాధ్యతగా డిఎస్సిలో నియామక పత్రాలు అందుకొని విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు మీరు విన్నారు ఇందాక. దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమంటే, నిర్మాణాత్మకంగా రాజకీయాల్లో ఆలోచన చేయాల్సినటువంటి పని చేయాల్సినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అసలు రాజకీయ పార్టీని ఏదో అధికారం కోసమే పెట్టుకున్నట్టు. మీరు ఒకసారి ఆ పార్టీ గొడ్డల పార్టీ యొక్క ప్రస్థానం చూసినా, తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి పీఠం కోసం పార్టీ పెడతారు, అధికార పీఠం దక్కకపోతే మళ్ళీ ఒకసారి బాబాయిని హత్య చేసి గొడ్డల్ని తీసిపోయేసి ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి అధికార పీఠాన్ని దక్కించుకునే పరిస్థితి లేకపోతారు. అధికార రంగాన్ని అన్నీ మర్చిపోయేసి, చెప్పిండే హామీలు కూడా మర్చిపోయేసి, ప్రజల మధ్యనికి రావాలంటే పరదాలు కట్టుకొని తిరిగి, ఆ రోడ్లో పోవాలంటే పచ్చని చెట్లను నరికేసి, ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు నిర్వాహకం వెలగబెడితే ప్రజలు అసహించుకున్నటువంటి పరిస్థితుల్లో 11 సీట్లకే పరిమితం చేస్తే, మరొకసారి 2 సంవత్సరాల కాలంలో ఏమాత్రం కూడా నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కానీ వ్యవహార శైలితో కానీ ప్రవర్తించకుండా గంజాయి బ్యాచ్ని కేసులు పెడితే వాళ్ళ కోసం పరామర్శలు, రౌడీ షీటర్లని కేసులు పెడితే, లేదంటే కొన్ని సంఘటనలు జరిగితే దాన్ని రాజకీయం చేసేటువంటి పరిస్థితులు. ఈ రోజున అవన్నీ వదిలిపెట్టేసి ఎక్కడో కేంద్రంలో ఒక జంజీ ఉద్యమం వచ్చిందని చెప్పేసి ఆలోచన చేస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని, కన్వర్ట్ చేసుకోవాలని ఒక కుట్ర పన్ని పారదర్శకంగా అన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ డిఎస్సి నిర్వహించినటువంటి పరిస్థితుల్ని 16,070 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నియామక పత్రాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక షామియానా కిందే ఒక వేదికను ఏర్పాటు చేసి మరీ అందజేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషపడేటువంటి పరిస్థితులు అందజేస్తే పారదర్శకంగా 1 సంవత్సరం తర్వాత దాన్ని ఒక కుట్ర చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈయన ఎన్ని చేసినా కూడా ప్రకృతి ఒకటి ఉంటుంది, భగవంతుడు ఒకటి ఉంటారు, సహజ న్యాయం ఒకటి ఉంటుంది. అది ఎప్పటికప్పుడు వాళ్ళ డొల్లతనం బయటపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందులో భాగంగానే మన ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఏపీపీఎస్సికి డిఎస్సి 2 ఒకటి అని చెప్పే పరిస్థితిలోకి పోతాడు. అంటే ఆయన ఏ కుట్ర కోణం అయితే ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టల్లో, లేదంటే ఇబ్బంది పెట్టల్లో, అవినీతి మరకలంటించాలనే ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయనకే తెలియకుండా ఆయన డొల్లతనాన్ని ఆయనే ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజున ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టినటువంటి వీళ్ళే కాదు, సామాన్య ప్రజానీకం కూడా, చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఏ జంజీన్ అని చెప్పేసి మీరు అడ్డం పెట్టుకొని గంజి ఉద్యమాలు చేసినారు. గంజి బట్టలతో జంజీ పేరు మీద నిరాహార దీక్షలు అన్నారు, కానీ మీరు చేసిన గంజి నిరాహార దీక్షలే. మీరు చేసినటువంటి నిరాహార దీక్షల ఫలితం ఏమైందంటే ఈ రోజున మీకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని మీరే బయటపెట్టుకున్నారు. అంటే డిఎస్సి మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉండింది? 5 సంవత్సరాల పాటు డిఎస్సి ఊసే ఎత్తలా, మీరు జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తలా చెప్పినటువంటివి మీరు మోసం చేసి, ఈ రోజున మీరు చేసినటువంటి మోసాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా దాదాపు 100ల సంఖ్యలో కేసులు వేసి దాన్ని ఆపాలనే ప్రయత్నం చేసి, అది అన్నింటినీ అధిగమించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే కష్టం చేసి మీ మాటలు నమ్మి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అప్పుడు మీ మాటలు నమ్మి ఉద్యోగాలకు కొద్దిమంది రిజైన్ చేసినారు. వాళ్ళ వయసు అయిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నారు, భవిష్యత్తు అంధకారంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ రోజున ఉద్యోగాలు వస్తే మీ రాజకీయాల లబ్ధి ఆశిస్తూ వాళ్ళని కూడా వెకిలి చేష్టలు చేసి వెక్కిరించేటువంటి పరిస్థితుల్లోకి మీరు పోతున్నారంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు. మీరు వెక్కిరించే ప్రయత్నం చేస్తే భగవంతుడు మిమ్మల్ని వెక్కిరించినాడు. అందుకనే ఏపీపీఎస్సి డిఎస్సి ఒకటే అని చెప్పేసి ఆ ఉపాధ్యాయులకు కూడా ఒక రకమైనటువంటి ఉపశమనాన్ని మీరే కలిగించినారు. బాధపడతా ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే కష్టపడి చదువుకొని మెరిట్ మీద వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ కింద, స్పోర్ట్స్ కోటా కింద అన్ని రకాలుగా ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ మెకానిజం డెవలప్ చేసుకుని ఉద్యోగ నియామకాలు జరిగితే
వారిని అవహేళన చేసేటువంటి పరిస్థితుల్లో మీరు గంజి ఉద్యమాలు చేసినారు, గంజి నిరాహార దీక్షలు చేసినారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రోజున ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినారు ఆయనకి. అంతకుముందు 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చినారు. ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చినా అసెంబ్లీకి అటెండ్ కాడు. ఈ రోజున అధికారం ఇచ్చినప్పుడు మాత్రం పరదాలు కట్టుకొని అందుబాటులో లేడు. మళ్ళీ ఒకసారి అధికారాన్ని కోల్పోతే కేవలం రౌడీ షీటర్లకు గంజాయి బ్యాచ్ల పరామర్శల పేరు మీదనే చేస్తా అన్నాడు. నిర్మాణాత్మకంగా ఏంది చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజున రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తినే మేము ముఖ్యమంత్రిని చేసుకోండేది. ఇంత కనీస విషయ పరిజ్ఞానం లేనటువంటి ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియనటువంటి వ్యక్తినే మేము అవకాశాన్ని ఇచ్చి అధికారాన్ని ఇచ్చి మమ్మల్ని పరిపాలించమనే అవకాశాన్ని ఇచ్చినటువంటిది పరిస్థితుల్ని తలుచుకుంటే అందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నాం. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇటువంటి మాటలకు మీరు ఇంకా మాట్లాడుతూ పోతే మీరు మరింత అవమానానికి గురవుతారు. వచ్చే రోజుల్లో మిమ్మల్ని ఈ సమాజం క్షమించదని చెప్పేసి తెలియజేస్తాం.